మన తెలుగులో ఇప్పటివరకు ఎన్నో దేశభక్తికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో నుంచి టాప్ 10 చిత్రాల గురించి ఈరోజు చూద్దాం. మొదటిది అల్లూరి సీతారామరాజు. 1974లో రూపొందిన అల్లూరి సీతారామరాజు చిత్రం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు సీతారామరాజు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నటించిన 100వ సినిమా ఇది. ఆయన ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. 2. బొబ్బిలి పులి. 1982లో ఎన్టీ రామారావు గారు ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. దాసరి నారాయణరావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీదేవి, మురళీమోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. 3. సర్దార్ పాపారాయుడు. 1981లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు తండ్రి కొడుకులుగా కనిపించారు. శ్రీదేవి, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. 4. భారతీయుడు. 1996లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా నటించారు. ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ టైంలో సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం దర్శకత్వం అందించారు ఈ చిత్రానికి. ఇందులో ఇంకా మనీషా కొయిరాలా, ఊర్మిళ, సుకన్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడే యోధుడిగా, అలాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది. 5. ఖడ్గం. కృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలామంది చనిపోయారు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు కృష్ణవంశీ. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. 6. సుభాష్ చంద్రబోస్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ వెంకటేష్ నటన మాత్రం ఆకట్టుకుంది. 7. మహాత్మా. 2009లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని కొంతమంది ఇంటి పేరు కాదురా గాంధీ పాట దేశభక్తిని మరోసారి ఉప్పొంగేలా చేసింది. 8. పరమవీర చక్ర. 2011లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడిగా దాసరి నారాయణరావు గారికి 150వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, నేహా ధూపియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. 9. సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. 10. ఘాజీ. 1971లో జరిగిన యథార్థ యుద్ధ గాథ నేపథ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన చిత్రం ఇది. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రాణా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.